పటాన్ చెరు పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇస్నాపూర్లో డ్రగ్స్ అమ్ముతున్న ఇద్దరు పెడ్లర్లను ఎస్ఓటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి దాదాపు 1,15,00,000 విలువైన 1 కేజీ MDMA డ్రగ్స్, 4 మొబైల్స్ స్వాధీనం చేసుకున్నారు. నైజీరియన్ జెర్రీ, జిమ్మీ అనే వ్యక్తుల నుంచి డ్రగ్ను నిందితులు కొనుగోలు చేసినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. డ్రగ్స్ తరలిస్తున్న మహమ్మద్ సలీం, ముఖేష్ దుబేలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా మరో 3 డ్రగ్స్ విక్రేతల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. డ్రగ్స్ రాకెట్ వివరాలను నార్కోటిక్స్ ఎస్పీ చైతన్య, సంగారెడ్డి ఎస్పీ రూపేష్ మీడియాకు తెలిపారు. మన రాష్ట్రంలో చేయకపోయినా వేరే రాష్ట్రంలో చేసి మళ్ళీ ఇక్కడికి వచ్చేదానికి MDMA మన దగ్గర తెలంగాణలో మన యొక్క టీనగర్ లోకల్ పోలీస్ యొక్క రైట్స్ వల్ల వీటి యొక్క 1 గ్రామ్ యొక్క రేట్ 15,000 నుంచి 20,000 దాకా. సో మనం పడుతుంది 1 కేజీ. అది కూడా ఇంపార్టెంట్. అట్లా అనుకోకండి, అది ఎందుకు తిరిగి ఉంటుంది హైవే రూట్. వాడు వెహికల్ లో ఏం రావట్లేదు, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లో వస్తున్నాడు, హైవే రూట్ లో వస్తున్నాడు. వచ్చేసి ఇంకా పట్టుకోవడం ద్వారా మనం పట్టుకోవడం జరిగింది. ఢిల్లీ పోలీస్ అండ్ ఎన్సీబీ అంతా ఇప్పుడు ఢిల్లీ ఐ వాంట్ మేము యాంటీ నార్కోటిక్ బ్యూరో Please like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.